హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. కొన్ని విషయాలు అందరితోనే షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే షూట్ చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు నేను చెప్పే విషయాలు అర్థం కావు. మనతో పాటు ఉన్న వాళ్ళ విలువ పక్కనే ఉన్నంత వరకు తెలియదు అనమాట. వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ అనేది అర్థమవుతుంది. ఉన్నప్పుడు నిర్లక్ష్యం పెరిగిపోతుంది, మనతోనే ఉంటారు కదా అని. కానీ వాళ్ళు ఇంకా మనతో లేరు అనుకున్నప్పుడు మాత్రం ఆ బాధ తట్టుకోలేదన్నమాట. అది నేను ఈరోజు ఫేస్ చేస్తున్నాను. మా తాతగారు అయితే ఎక్స్పైర్ అయ్యారండి. లాస్ట్ 10 డేస్ నుంచి నేను ఇందుకోసమనే వీడియోస్ పోస్ట్ చేయట్లేదన్నమాట. నేను ఇందులో చూపిస్తున్న వీడియో ఆయన్ని చూడడానికని అప్పటికప్పుడు రెడీ అయ్యి బయలుదేరానమాట. నా అదృష్టమనే చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి నేను ఆయన చేతుల్లోనే పెరిగాను. నా పెళ్ళి ఆయనే చేశారు. నా పిల్లలేంటి మొత్తం అన్నీ కూడా ఆయనే చూసుకున్నారనమాట. అలాంటి ఆయన ఇంకా మనతో పాటు ఉండరు అనుకున్న టయాన్న నేను ఎలా ఉండగలుగుతాను? వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చానన్నమాట. నా అదృష్టమనే చెప్పుకోవాలి. ఆయనైతే బాగానే ఉన్నారు. నేను వచ్చిన రోజుకి నా మాట విన్నారు. సరదాగా మేము మాట్లాడుకున్నాము. అంతా బాగానే ఉంది. బాగానే ఉంటారు అని అనుకున్నాము. హోప్స్ ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే పెట్టుకోవాలనేది అప్పటి వరకు అర్థం కాదనమాట. ఎంత బాగోకపోయినా మనిషి బాగుండాలనే కదా కోరుకుంటాము. మేము అదే చేసాము. బట్ నో యూజ్ అండి. ఆయనతో ఉన్న చిన్న చిన్న మెమరీస్ మాత్రం మాతో ఉండిపోయినాయి. ఈరోజైతే మనిషి మనతో లేకపోయినా వాళ్ళ మెమరీస్ అయితే మనతోనే ఉంటాయని నేను గట్టిగా నమ్ముతానన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరితోనే షేర్ చేసుకుంటే నా బాధ కొంచెమైనా తగ్గుతుందని చెప్పి నేనైతే షేర్ చేశానండి. దీనికోసమైతే తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.